హాయ్ హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అనితా కిరణ్ వ్లాగ్స్. ఈరోజు వీడియో వచ్చేసి కలంకారీ ఫ్యాబ్రిక్స్ అయితే మీకు చూపిస్తున్నానండి. ఈ ప్లేస్ వచ్చేసి కృష్ణా జిల్లాలో పెడనలో అయితే ఉందండి. ఈ పెడన అయితే చాలా ఫేమస్ అనే చెప్పాలి ఇక్కడ కలంకారీ ఫ్యాబ్రిక్స్‌కి. ఇప్పుడైతే మేము కలంకారీ తయారు చేసే దగ్గరికైతే వచ్చాము. ఇక్కడ కలంకారీ శారీస్ కానీ, డ్రెస్ మెటీరియల్స్ గానీ అన్నీ కూడా ఇక్కడైతే ప్రింట్ చేస్తారండి. అండ్ మీకు ఇప్పుడు చూపిస్తున్నవన్నీ కూడా ప్రింట్ చేసేవి. ఇక్కడ ఒక కలంకారీ శారీ తయారవ్వడానికి 30 డేస్ అయితే పడుతుందండి. పెన్ కలంకారీ అయితే మనకి 3 మంత్స్ టైం పడుతుందంట ఒక శారీ మొత్తం కంప్లీట్ అవ్వడానికి. అండ్ ఇప్పుడు చూపిస్తున్నవన్నీ కూడా శారీస్ అండి. ఈటి మీద ఫస్ట్ డే ఒక ప్రింట్ వేస్తారంట. అది మొత్తం డ్రై అయిపోయిన తర్వాత మళ్ళీ నెక్స్ట్ డే ఇంకో ప్రింట్ వేస్తున్నారు. ఇప్పుడు ఆల్రెడీ ఒకసారి వేసేసారు. మళ్ళీ నెక్స్ట్ టైమ్ వేస్తున్నారు ఇప్పుడు సెకండ్ టైమ్ అయితే. ఈ శారీ మొత్తం కంప్లీట్ అవ్వడానికి 30 డేస్ అవుతుందంట. ఇదంతా హ్యాండ్ ప్రింట్ అండ్ మిషన్ ప్రింట్ కూడా ఉంటుంది. మిషన్ ప్రింట్ ఏంటంటే ఒక 10 డేస్‌లో కంప్లీట్ అయిపోతుంది. హ్యాండ్ ప్రింట్ మాత్రం ఒక 30 డేస్ టైం పడుతుంది. పెడనలో చాలా వరకు మొత్తం అన్నీ కూడా కలంకారీ ఫ్యాబ్రిక్ స్టోర్స్ అయితే ఉంటాయండి. అండ్ పెడన చాలా ఫేమస్ కలంకారీ ఫ్యాబ్రిక్స్‌కైతే. అండ్ నేనైతే ఇప్పుడు శ్రీ లక్ష్మి కలంకారీ ఫ్యాబ్రిక్ స్టోర్‌కైతే వచ్చాను. వాళ్ళదేనండి ఈ ప్లేస్ అంతా కూడా. ఇక్కడ ఒకసారి ఫస్ట్ చూసి రమ్మంటే చూసొస్తున్నాం ఎలా తయారు చేస్తారు ఏంటి అని. అండ్ మీకు కూడా చూపించినట్టు ఉంటదని చెప్పి వీడియో అయితే షూట్ చేస్తున్నా. అండ్ ఇక్కడ కలర్స్ అన్నీ కూడా వచ్చేవి న్యాచురల్ కలర్స్ అండి. అండ్ ఫ్రూట్స్ నుంచి, వెజిటబుల్స్ నుంచి వచ్చే కలర్సే యూజ్ చేస్తారంట వీళ్ళైతే. అండ్ కలర్ చేంజ్ అవ్వడం గానీ ఏమీ ఉండదు. అండ్ మీకు చూపిస్తున్న క్లాత్ వచ్చేసి ఆ క్లాత్ ప్యూర్ వైట్ క్లాత్ అండి. వైట్ కలర్ క్లాత్ క్రీమ్ కలర్ క్లాత్‌లోకి చేంజ్ అవ్వడానికి రీజన్ అయితే కరక్కాయ అండి. కరక్కాయని పౌడర్‌లా చేసి దానిలో అయితే ఈ క్లాత్‌ని నానబెడతారంట ఒక నైట్ అంతా. నానబెట్టిన తర్వాత వైట్ కలర్ క్లాత్ కాస్త మనకి ఇలా క్రీమ్ షేడ్‌లోకి అయితే వస్తుంది. క్లాత్ కలర్ చేంజ్ అయిన తర్వాత ప్రింట్స్ అయితే వేయడం స్టార్ట్ చేస్తున్నారండి. ఇప్పుడైతే ఇక్కడ ఆరెంజ్ కలర్ ప్రింట్ వేస్తున్నారు. ఎగస్ట్రా ఉన్న కలర్ ఏదైతే ఉందో దాన్ని రిమూవ్ చేస్తున్నారు. అండ్ ఈ క్రీమ్ షేడ్ కాస్త లాస్ట్ ఫైనల్ అవుట్‌పుట్ వచ్చేప్పటికి ఇలా తయారవుతుందండి. అసలెక్కడ కూడా మనకి క్రీమ్ కలర్ అన్నదే కనిపించదు. చాలా తక్కువగా కనిపిస్తుంది. ఇవన్నీ కూడా చాలా వరకు న్యాచురల్ కలర్స్ యూజ్ చేస్తారండి వీళ్ళైతే. అండ్ ఇక్కడ చాలామంది ఉన్నారు. అండ్ ఇక్కడ బెడ్‌షీట్స్ కూడా తయారు చేస్తున్నారు. అంటే బెడ్‌షీట్స్ మీద కూడా ప్రింట్స్ అయితే వేస్తున్నారు. ఇప్పుడు చూపించేవన్నీ కూడా ప్రింట్ వేసేవండి. మనం డైరెక్ట్‌గా వచ్చి మన శారీని మనమే సెలెక్ట్ చేసుకోవచ్చు. ఎలాంటి ప్రింట్స్ కావాలంటే అలాగా. బట్ దానికైతే కొంచెం టైం పడుతుంది. ఒక శారీ మొత్తం కంప్లీట్ అవ్వడానికి. ఇక్కడైతే చాలామంది వర్క్ చేస్తున్నారండి. అండ్ ఇలానే చాలా ఫ్యాబ్రిక్ స్టోర్స్ కూడా ఇక్కడ చాలా ఉన్నాయి. అండ్ మనమైతే డైరెక్ట్ మ్యానుఫ్యాక్చరర్ దగ్గరికి వచ్చి మనం పర్చేస్ చేస్తున్నాం కాబట్టి మనకైతే హోల్సేల్ ప్రైజెస్‌లోనే దొరుకుతాయి ఇక్కడ ఫ్యాబ్రిక్స్ అన్నీ కూడా. ఇవన్నీ కూడా శారీస్ మీద బోర్డర్స్‌కి యూజ్ చేస్తారంట. అండ్ చాలా ఉన్నాయి ఇక్కడ ప్రింటర్స్ అయితే ప్రింట్ చేసేవి. ఇవన్నీ కూడా హ్యాండ్ ప్రింట్ లాక్స్ అంటండి. ఇవన్నీ కూడా చాలా ఉన్నాయి. మనకి ఎలాంటి డిజైన్స్ కావాలంటే అలా దొరుకుతాయి ఇక్కడ అన్నీ కూడా. అండ్ ఈ సైడ్ అంతా కూడా బెడ్‌షీట్స్ అయితే వేస్తున్నారండి. బెడ్‌షీట్స్ మీద వేస్తున్నారు ప్రింట్ అన్నది. నేను చెప్పాను కదా కరక్కాయ అని. ఇదేనండి కరక్కాయ. దాన్ని పౌడర్‌లా చేసి దానిలో నానబెడతారు ఆ క్లాత్‌ని, వైట్ కలర్ క్లాత్‌ని. ఇక్కడ అయితే ఇవన్నీ చాలా ఉన్నాయి. అండ్ పక్కన ఒక సైడ్ అంతా కూడా బాయిల్ చేస్తారు ఆ క్లాత్స్‌ని. క్లాత్స్ మీద ప్రింట్ వేసిన తర్వాత ఒకసారి హాట్ వాటర్‌లో అయితే బాయిల్ చేస్తారండి ఆ క్లాత్‌ని. అది మొత్తం అంతా కలర్ అంతా లైట్‌గా పోయిన తర్వాత మళ్ళీ సెకండ్ టైమ్ ప్రింట్ వేస్తారు. అలా 3-4 టైమ్స్ అయితే ఉంటుందంటండి. అండ్ ఇక్కడంతా అయిపోయిన తర్వాత మనమైతే ఫ్యాబ్రిక్ స్టోర్‌కైతే వెళ్తున్నాము. ఇక్కడ తయారు చేస్తారు కదా! ఇప్పుడు సేల్ చేసే దగ్గరికైతే వెళ్తున్నాం. వెళ్ళే దారిలో ఇంకో స్టోర్ కనిపిస్తే వీడియో షూట్ చేస్తున్నా. ఇక్కడంతా కూడా కర్చీఫ్స్ తయారు చేస్తున్నారండి. ఇది మన చిన్నప్పుడు ఎక్కువగా యూజ్ చేసేవారు ఈ కర్చీఫ్‌నయితే కలంకారీ కర్చీఫ్‌ని. ఇప్పుడు చాలా వరకు కనిపించట్లేదు అవైతే. సో, ఇక్కడ మీకు ఐడియా ఉంటుంది కదా అని చెప్పి చూపిస్తున్నా. ఇప్పుడు వెళ్ళే ఫ్యాబ్రిక్ స్టోర్ నేమ్ వచ్చేసి శ్రీ లక్ష్మి కలంకారీ ఫ్యాబ్రిక్ స్టోర్ అండి. ఇక్కడైతే హోల్‌సేల్‌గా అయితే ఆన్‌లైన్ ఫెసిలిటీ ఉంది. రీటైల్‌గా అయితే ఆన్‌లైన్ ఫెసిలిటీ అవైలబుల్ లేదండి. అండ్ మనం డైరెక్ట్‌గా వచ్చి రీటైల్‌గా పర్చేస్ చేసుకోవాలి. అంటే మనం రీటైల్‌గా అయితే తక్కువగా తీసుకుంటాం కాబట్టి సో, డైరెక్ట్‌గా వచ్చి పర్చేస్ చేయాలి. ఇది గుడివాడ దగ్గరండి పెడన అయితే. సో, గుడివాడ వచ్చినోళ్ళు ఎవరైనా సరే ఇక్కడికి వెళ్ళండి. మేమైతే స్టోర్ లోపలికైతే వచ్చేసామండి. ఇప్పుడు చూపిస్తున్న శారీ వచ్చేసి నాకు చాలా నచ్చింది. దానిలో కలర్స్ కూడా అవైలబుల్ ఉన్నాయి. బట్ శారీ ప్రైస్ వచ్చేసి 35,000 అంట. వాళ్ళు ప్రైస్ చెప్పగానే నేను షాక్ అయ్యాను. దానిలో ఏముంది 35,000 ఏంటి అనుకున్నా. ఈ శారీ నేమ్ వచ్చేసి పెన్ కలంకారీ శారీ అండి. దీనికైతే 11 ఇంచెస్ బోర్డర్ ఇచ్చారు కింద. అది ప్యూర్ కంచి పట్టు అంట. దాని మీద కూడా పెన్ కలంకారీ డిజైన్స్ అయితే వేశారు. సో, దానివల్ల ఆ శారీ అంత కాస్ట్ అయితే పడింది. అండ్ దీన్నైతే హ్యాండ్ ప్రింట్‌తో వేసేది కాదండి. మొత్తం అంతా పెన్‌తో వేస్తారంట. పెన్‌లో కలర్స్ వేసుకొని డిజైన్ చేస్తారంట. చాలా బాగుంది శారీ అయితే. ఇవి వెడ్డింగ్ సీజన్‌లో బాగా సేల్ అవుతాయంట వీళ్ళ దగ్గర అయితే. దాని కాస్ట్ 35,000 మా దగ్గర. షోరూమ్‌లో అయితే 70,000, 80,000, 1,00,000 వరకు ఉంటుంది. ఓకే. అలా
శారీ మాత్రం చూడ్డానికి చాలా అంటే చాలా బ్యూటిఫుల్‌గా ఉందండి. అండ్ చాలామంది పెళ్లి కూతురు వాళ్ళు దగ్గరుండి డిజైన్స్ ఏపించుకుంటారంట. శారీ డిజైన్స్ అన్నీ కూడా సెలెక్ట్ చేసుకుంటారంట వచ్చి. అండ్ చాలా బావుంది. ఎవరైనా ట్రై చేయాలనుకుంటే ఒకసారి ట్రై చేయండి ఈ శారీస్‌ని అయితే. అండ్ అంత బడ్జెట్ పెట్టగలం అనుకునే వాళ్ళు ట్రై చేయండి. అండ్ ఇక్కడ మొత్తం అంతా కూడా ఎక్స్‌ప్లెయిన్ చేస్తున్నారు. మొత్తం అన్ని ఫ్యాబ్రిక్స్ గురించి అయితే. అండ్ మేమైతే ఇంకా ఫ్యాబ్రిక్ చూద్దాము. ఈ సారీ ఓకే. దీని డీటెయిల్స్ తెలుసుకున్నాం కదా అని చెప్పి ఇంక ఇది పక్కన పెట్టేసాం సారీ. అండ్ వీళ్ళ దగ్గర లాస్ట్ ప్రైజ్ వచ్చేసి 1,00,000 అంటండి. మా హస్బెండ్‌కి చూపించానండి ఈ శారీ అయితే. ఈ శారీ ఒకటే కొనండి ఇంకేమి వద్దు అని చెప్పా అన్నా. ఆయన ప్రైస్ చూసి 35,000 దీనిలో అసలు ఏముంది ఇది బాలేదు. అయినా ఈ కలర్ నీ దగ్గర ఉంది కదా అని చెప్పి అంటున్నారు. అది కొనకుండా ఉండడానికి ఇంకేమైనా చూడు బావుంటాయి అని అన్నారు. సో, ఇంకా శారీ అయితే అక్కడే వదిలేసాము. అండ్ ఇక్కడైతే మేము టాప్స్ చూస్తున్నామండి. రెగ్యులర్‌గా యూజ్ చేసే టాప్స్. అండ్ ఇవన్నీ కూడా రెడీమేడ్‌గానే స్టిచ్ చేసి ఉన్నాయి. అండ్ ఎక్సెల్ నుంచి 5XL వరకు సైజెస్ అయితే అవైలబుల్ ఉన్నాయి ఇక్కడైతే. అండ్ ఈచ్ టాప్ వచ్చి 350 రూపీస్. అండ్ మేమైతే రెడీమేడ్ టాప్స్ తీసుకోలేదు. ఫ్యాబ్రిక్సే తీసుకున్నాం. ఫ్యాబ్రిక్ తీసుకొని స్టిచ్ చేపించుకోవచ్చు అని ఒక ఐడియాతో తీసుకున్నాము. అండ్ ఇక్కడ ఇవన్నీ కూడా డ్రెస్ మెటీరియల్స్ అండి. డ్రెస్ మెటీరియల్స్ ప్రైజెస్ వచ్చి 500 నుంచి 1500 వరకు అయితే ఉన్నాయి. అండ్ చాలా బాగున్నాయి డ్రెస్ మెటీరియల్స్ కూడా. అండ్ మంగళగిరి పట్టులో కూడా ఫ్యాబ్రిక్ అయితే ఇక్కడ అవైలబుల్ ఉందండి. అవి కూడా మేము తీసుకున్నాం. వాటిని కూడా మీకైతే చూపిస్తాను వీడియోలో. బావా కొనుక్కుంటా డబ్బులు తీస్తున్నాడు తినా మొత్తం ఇస్తావా కొంచెం ఇస్తావా మొత్తం ఇస్తావా ఈసారి 5 రూపాయలు ఇచ్చారా మనకి ఏం కొనుక్కోను అది కొనుక్కోనా ఇంకా అది కొనుక్కోనా డబ్బులు పడేస్తున్నావు ఓకే అదంటే కొనుక్కోమా ఇదిగో తీసుకో కొనేసుకోమా ఎన్ని కొనేసుకోమా అది కొనేసుకుంటామమ్మా ఇది నచ్చిందని తీసావు కదమ్మా తీసుకోమన్నాడు బావిడన్నీ పీకేసాడు. మా వాడైతే వాళ్ళ నాన్నకి కొంత మనీ ఇచ్చి ఫ్యాబ్రిక్ తీసుకో అది తీసుకో అని చెప్తున్నాడు. నాకైతే చాలా ఫన్నీగా అనిపించింది అక్కడ. అండ్ నాకైతే అసలు కొంత మనీ కూడా ఇవ్వలేదు. ఇచ్చి తీసుకోమని అయితే నాకు చెప్పలేదు. వాళ్ళ నాన్నమ్మ చుట్టూనే తిరిగాడు అక్కడ ఉన్నంతసేపు కూడా. అండ్ ఇక్కడైతే మేము ఫ్యాబ్రిక్స్ తీసుకుంటున్నామండి. ఇవంతా కూడా కాటన్వి. కాటన్ కలంకారీ. అండ్ 2 మీటర్స్ సరిపోతుంది ఒక టాప్కి వచ్చేసి. మీటర్ వచ్చేసి 120 రూపీస్ అండి. బయట అయితే మనకి మీటర్ వచ్చి 150 నుంచి 170 వరకు ఉంటుంది. ఇక్కడ హోల్సేల్ కాబట్టి 120 రూపీసు. అండ్ నేను సిల్క్లో ఒకటి, కాటన్లో ఒకటి, వెంకటగిరి పట్టులో ఒకటైతే తీసుకున్నామండి. ఇక్కడ చాలా ఫ్యాబ్రిక్స్ ఉన్నాయి. ఏది చూసినా కన్ఫ్యూజన్గానే ఉంది ఏం తీసుకోవాలని చెప్పి. అండ్ అన్నీ ఒకేలాగా అనిపిస్తున్నాయి. సో కొంచెం కష్టమైంది తీసుకోవడానికి, సెలెక్ట్ చేసుకోవడానికి అయితే. ఒకరు తీసుకున్న టాప్ ఇంకో వాళ్ళకి కూడా నచ్చుతుంది. అంటే మనం సెలెక్ట్ చేసుకోవడానికి కొంచెం టైం పడుతుంది. అంటే ప్రింట్స్ అన్నీ కొంచెం ఒకేలా ఉంటాయి కదా. సో దానివల్ల మనకు కొంచెం కన్ఫ్యూజన్ అయితే ఉంది. మేమైతే తీసుకున్నాం. మేము వెళ్ళిన వాళ్ళందరం కూడా 2 మీటర్స్ తీసుకున్నాం. అలాగా ఒక్కొక్కరు ఒక 4, 5 టాప్స్ అయితే తీసుకున్నారు. అండ్ చాలా పెద్దదండి స్టోర్ అయితే. అండ్ చాలా రూమ్స్ కూడా ఉన్నాయి. అంటే ఒక దానిలో మొత్తం అంతా వెడ్డింగ్ సీజన్కి సరిపడా శారీస్ అయితే ఉన్నాయి. ఇంకో దగ్గర మొత్తం కాటన్కి, ఇంకో దగ్గర వెంకటగిరి పట్టు అట్లా ఉన్నాయండి. అండ్ ఇప్పుడు చూపిస్తున్న ఫ్యాబ్రిక్ వచ్చి 3 కూడా ఒకటే, కానీ కొంచెం కలర్ వేరియంట్ ఉంది. కొన్ని ప్లేసెస్లో కొంచెం కలర్ చేంజ్ అయింది. సో దానివల్ల మేము కన్ఫ్యూజ్ అయ్యాం. ఏది బాగుంటుందని చెప్పి వాళ్ళని అడుగుతున్నాం. వాళ్ళు చెప్తున్నారు ఈ బ్లాక్ అండ్ ఎల్లో కాంబినేషన్ బాగుంది, సో అదే తీసుకోండి అని. మేము కూడా అదే తీసుకున్నాం బాగుంది అని చెప్పి. మా బాబాయ్ అయితే వాళ్ళ నాన్నమ్మకి చెప్తున్నాడు అవి తీసుకో ఇవి తీసుకో అని చెప్పి. వాళ్ళ నాన్నమ్మ అయితే వాడితో మాట్లాడుతున్నారు. అండ్ చాలా అల్లరి చేశాడు అక్కడ అయితే. అసలు బాగా అల్లరి చేశాడు. అసలు మేము కంట్రోల్ చేయలేకపోయాము. నేనైతే అసలు పట్టించుకోలేదు. అక్కడ అయితే మొత్తం అంతా వాళ్ళ డాడీనే చూసుకున్నారు. నేనైతే ఫుల్ బిజీ అయిపోయాను ఫ్యాబ్రిక్స్ అవి సెలెక్ట్ చేసుకోవడంలో. అసలు వాడైతే ఫుల్ ఎంజాయ్ చేశాడు అక్కడ అయితే. అండ్ మేమైతే చాలా వరకు తీసుకున్నాం ఫ్యాబ్రిక్స్ అయితే. కాటన్ ఎక్కువే తీసుకున్నాము. అండ్ సిల్క్లో కూడా చాలా వరకు తీసుకున్నాము. ఒక 6,000 చేసాము. అరౌండ్ 6,000 అయితే బిల్ చేసాము. అండ్ ఇక్కడ వచ్చేసి హ్యాండ్ బ్యాగ్స్ అండ్ వ్యాలెట్స్ కూడా అవైలబుల్ ఉన్నాయండి. అండ్ ఇక్కడ ఫీడింగ్ నైటీస్ కానీ నైటీస్ అన్నీ కూడా అవైలబుల్ ఉన్నాయి. అండ్ మేము తీసుకున్న ఫ్యాబ్రిక్స్ అండి అవన్నీ అక్కడ టేబుల్ మీద పెడుతున్నాము. ఏమేమి కావాలని చెప్తే వాళ్ళు మొత్తం మనకి 2 మీటర్స్ లాగా కట్ చేసి ఇస్తున్నారు. అండ్ సిల్క్ వచ్చేసి 150 రూపీస్ పడిందండి మీటర్ వచ్చి.
మేమైతే ఆ రోజు ఫంక్షన్ కంప్లీట్ చేసుకొని వెళ్ళామండి. ఫంక్షన్ అయితే గుడివాడలో జరిగింది. అక్కడ అది అయిపోయిన తర్వాత పక్కనే కదా పెడన అని చెప్పి ఇక్కడికొచ్చాము. సో, ఇక్కడ ఫ్యాబ్రిక్స్ అయి తీసుకుందాం అని చెప్పి అప్పుడు నాకైతే సెవెంత్ మంత్లో కూడా నేను చాలా వరకు జర్నీ చేశాను. అండ్ నాకు కొంచెం కంఫర్టబుల్‌గా అనిపించింది కాబట్టి నేను జర్నీ చేయగలిగా. అండ్ ఇంకా ఫ్యాబ్రిక్స్ అయి తీసుకున్నా. నేనైతే పెద్దగా ఎక్కువ ఏం తీసుకోలేదు. అండ్ తీసుకున్న కాడ నుంచి నేనైతే ఇప్పుడు స్టిచ్ చేసుకోను కదా! కొంచెం ఒక 1 ఇయర్ టైం అయినా పడుతుంది. డెలివరీ అవ్వాలి. డెలివరీ అయిన తర్వాత కొంచెం సన్నగా అయిన తర్వాత స్టిచ్చింగ్ చేపించుకుంటా. సో, అందుకని చెప్పి ఎక్కువ తీసుకోలా. ఇది వచ్చి వెంకటగిరి పట్టండి. నేనైతే ఆరెంజ్ కలర్ తీసుకున్నా. మా హస్బెండ్‌కి చూపిస్తున్నా ఏ కలర్ బాగుంటుంది నాకు అని చెప్పి. ఆయనైతే నాకు ఆరెంజ్ కలర్ సెలెక్ట్ చేశారు. సో, ఇంకా అదే తీసుకున్నా. ఆయనకి నచ్చింది కాబట్టి. అండ్ నాకు కూడా నచ్చింది. బట్ ఇంకోటి బ్రింజాల్ కలర్ ఉంది కదా! వైలెట్ కలర్. నాకు అది కూడా బాగా నచ్చింది. ఆయన అన్నారు, "నీకు ఆ కలర్ చాలా వరకు ఉన్నాయి కదా! సో, ఆరెంజ్ కలర్ సెలెక్ట్ చేసుకో అది బాగుంది" అన్నారు. ఇంకా అదే తీసుకున్నాను నేను కూడా. ఇది వచ్చేసి మీటర్ 200 అండి. నేను 2 మీటర్స్ తీసుకున్నా. 400 పడింది అది ఫ్యాబ్రిక్ వచ్చి. అండ్ ఇక్కడైతే మా అత్తయ్య వాళ్ళు నైటీస్ సెలెక్ట్ చేస్తున్నారు. "నీకు ఏం నైటీస్ కావాలో చూసుకో" అంటే నేను చూస్తున్నా. నాకు ఫీడింగ్ నైటీస్ అడిగా. ఫీడింగ్ నైటీస్ ఉన్నాయంటే ఉన్నాయి అన్నారు. సో, అవే తీసుకుంటున్నా. ఫీడింగ్ నైటీ వచ్చేసి 350 రూపీస్ పడిందండి. ఇదైతే ఎల్ సైజ్ నుంచి మనకి 5XL సైజెస్ అయితే అవైలబుల్ ఉన్నాయి. నార్మల్ నైటీ వచ్చేసి 250 రూపీస్ అండ్ 300 రూపీస్‌లో అయితే ఉన్నాయి. అండ్ ఇక్కడ హ్యాండ్ బ్యాగ్స్ కూడా ఉన్నాయండి. హ్యాండ్ బ్యాగ్స్ వచ్చేసి 50 రూపీస్ నుంచి అవైలబుల్ ఉన్నాయి ప్రైజెస్‌లో అయితే. అండ్ వాలెట్స్ కూడా ఇక్కడ ఉన్నాయి. అండ్ నేను తీసుకున్నదైతే కొంచెం డబుల్ ఎక్సెల్లే తీసుకున్నాను. కొంచెం లూజ్‌గా ఉంటే బాగుంటుంది కదా అని చెప్పి తీసుకున్నాను పెద్ద సైజే. అండ్ నైటీ కూడా చాలా బాగుంది క్లాత్ అదంతా కూడా. ఇంకా నైటీస్ అవన్నీ తీసేసుకున్నాము. అప్పటికి మేము వచ్చి 2 అవర్స్ అయిపోయిందండి. ఇంకా బిల్లింగ్ ఏపిద్దామని చెప్పి ఇంకా అక్కడికి వెళ్తున్నా బిల్లింగ్ ఏపిచ్చే దగ్గరికి. అండ్ నైటీస్ అవన్నీ కూడా తీసుకున్నాము. ఇంకా బిల్లింగ్ అంతా అయిపోయిన తర్వాత ఇంకా ఏలూరు అయితే వెళ్ళిపోవాలి. అండ్ ఇక్కడ ఆంటీకి చెప్తున్నాము ఏవేవి ఎన్ని మీటర్స్ కావాలని చెప్పి క్లియర్గా చెప్తున్నాము. ఆంటీ అడుగుతున్నారు ఎంత మీటర్స్ కావాలి అని చెప్పి. సో, అవే చెప్తున్నాం. వాళ్ళు కట్ చేసి ఇస్తున్నారు 2 మీటర్స్ కావాలని. టైం చూస్తున్నారు ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అనితా కిరణ్ వ్లాగ్స్. లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఈ వీడియో అయితే లాస్ట్ వరకు చూడండి. ఐ హోప్ ఈ వీడియో మీ అందరికీ కూడా బాగా యూస్ఫుల్ అవుతుందనే అనుకుంటున్నా. హోల్సేల్గా పర్చేస్ చేయాలనుకునే వాళ్ళు ఒకసారి కాంటాక్ట్ అవ్వండి. అండ్ వీళ్ళ డీటెయిల్స్ అన్నీ కూడా నేను డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తాను.